చూడాలి. ఒకటి ప్రభుత్వం, రెండు వాలంటీర్లు, మూడు పెన్షన్ లబ్ధిదారులు. ఈ ముగ్గురు పర్సెప్షన్లో దీన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా ప్రభుత్వం. మనకి ఒక సామెత ఉంది తెలుగులో, జుట్టు అంటూ ఉంటే ఏ కొప్పు వేసినా అందంగానే ఉంటుంది. అసలు జుట్టే లేకుండా బోడిగుండు అయిన తర్వాత ఏ కొప్పు వేయడానికి ఆస్కారం లేదు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవు, అందుకే విగ్గు పెడుతున్నారు లేవు కాబట్టి ప్రభుత్వమే ముందస్తుగా ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకుకి రేపు మంగళవారం రోజు రుణం కోసం ఇండెంట్ పెట్టుంది. ఆ రుణం శాంక్షన్ అవ్వాలి. ఆ శాంక్షన్ అయిన తర్వాత 3వ తారీఖు రోజు నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పని ముందుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంటే దానికి చెప్పిన కారణం ఏంటి అంటే ఏప్రిల్ 1వ తారీఖు బ్యాంకులు సెలవులు ఉన్నాయి కాబట్టి అని చెప్పని. సరే, ఏప్రిల్ 1వ తారీఖు బ్యాంకులు సెలవులు ఉన్నాయి. శనాదివారాలు అంటే 30-31 తారీఖులు బ్యాంకులు వర్కింగ్ డేసేగా. మరి బ్యాంకుల్లో అమౌంట్ డిపాజిట్ చేసిందా ప్రభుత్వం? దీనికి సంబంధించి చేసిన ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర? మేము దీనికి సంబంధించిన 1600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసేస్తున్నాం, ప్రభుత్వం దగ్గర నిధుల సంక్షోభం లేదు, ప్రభుత్వం సంసిద్ధంగానే ఉంది అని చెప్పని ఆ ప్రూఫ్ చూపించమనండి, ఆ ట్రాన్సాక్షన్ బయట పెట్టమనండి. 100కి 100 రూపాయలు ప్రభుత్వం నిధులు లేమితోటి సతమతమవుతూ ఉంది. ఎందుకు సతమతం అవుతుంది? మార్చి చివరి వారంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన 1500 కోట్ల రూపాయలు బిల్లుల చెల్లింపులకి ఖర్చు పెట్టేశారు. వాస్తవంగా ప్రతి నెల కూడా 1వ తారీఖుకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం అని చెప్పని ప్రభుత్వం సంసిద్ధంగా ఉంటుంది. కానీ ఈసారి రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే అప్పు మీద ఆధారపడి, అంటే ఏంటంటే మనకి మబ్బును చూసి ముంతలో నీళ్ళు ఒలకపోసినట్టుగా రేపు అప్పు వస్తుంది కాబట్టి అని చెప్పని ముందుగా ఖజానాలో ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేశారు. రేపు అప్పు శాంక్షన్ కావాలి, ఆ శాంక్షన్ అయిన తర్వాత అప్పుడు ఈ పెన్షన్దారులకి డబ్బులు పంపిణీ చేయాలి. ఇది ప్రభుత్వ నిస్సహాయత. దాన్ని కప్పిపెట్టుకోవటానికి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పని చెబితే ఎన్నికల ముందు వాళ్ళ అసమర్థత బయటకు వస్తుంది కాబట్టి అని చెప్పని ఎటు తిరిగి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దీని నుంచి రాజకీయ లబ్ధి పొందితే అయిపోద్ది. యథావిధిగానే నారాసుర రక్త చరిత్రలాగా పాపాల భైరవుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయనకి పులిమేసేస్తే అన్నీ ఆయనే భరించుకుంటాడు. లేదు, ఆ తెలుగుదేశం పార్టీ సంజాషి ఇచ్చుకుంటూ ఉంటుంది, మనం మాత్రం ఒక గుడ్డగాల్చి మేదేసేద్దాం అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టి ఆ ప్రెస్ మీట్లు పెట్టించారు. చంద్రబాబు మీదకి నింద మోపేసేయండి అని చెప్పని. పైగా వాలంటీర్ని వాళ్ళ ఇల్లు తిరిగి ప్రచారం చేయమని చెప్తున్నారు. 100కి 100 రూపాయలు ప్రభుత్వం ఎన్ని రోజులు ఈ విధంగా నాటకాలు ఆడగలుగుతుంది? ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలీదా? ఖచ్చితంగా ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలుసు. ప్రభుత్వ అసమర్థత, నిస్సహాయ స్థితి తెలుసుండి కూడా ఏంటంటే చూస్తున్నారు ప్రజలు కూడా, ఎన్నాళ్ళు ఈ డ్రామాలు ఆడతారులే, ఇంకెన్నాళ్ళు ఆడగలుగుతారులే అని చెప్పని. ఇది ప్రభుత్వం వైపు నుంచి. రెండోది వాలంటీర్లు కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనం మేకను బలిచ్చే ముందు దానికి పూలదండలు వేస్తారు, బొట్లు పెడతారు, గులాములు చల్లుతారు, దాని ముందు తప్పెట్లు పెట్టి చిందులు వేసుకుంటే తీసుకెళ్తారు. బలిచ్చే ముందు ఈ మేక మా మందలో మిగిలిన దానికి దేనికి పట్టని అదృష్టం నాకే పట్టింది, నన్ను చూసావా మనుషులు ఎంత ప్రాణంగా చూసుకుంటున్నారో, ఎంత ప్రేమగా నా ముందు ఇట్లా డ్యాన్సులు వేస్తున్నారో, నాకు గాంగా ఈ దండలేసి గులాములు చల్లుతున్నారని చెప్పని అది కాసేపు సంతోషపడితే తర్వాత జరిగే కార్యక్రమం ఏంటో మనకు తెలుసు. అట్లాగే ప్రభుత్వం అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దిగువ స్థాయి నాయకుల దాకా వాలంటీర్లను వాళ్ళ విధులు వాళ్ళని చేసుకోనీయకుండా వీళ్ళు మన సైన్యమే, మన పార్టీ కార్యకర్తలే, మన అభిమానులే, రేపటి రోజున ఎన్నికలకు మనకు ఉపయోగపడే సైన్యమే అని చెప్పని వాళ్ళ మొహాన ఒక ట్యాగ్ తగిలిచ్చేశారు. అంటే వాళ్ళని స్వచ్ఛంద సేవకులుగా ఉండనివ్వకుండా వైసీపీ కార్యకర్తలు అని చెప్పని ఒక బ్రాండింగు ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి తగిలిచ్చారు. ఆ తగిలియటమే కాకుండా ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎంపిక కాబడినాళ్ళు వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమతులు, గిఫ్ట్ హ్యాంపర్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. అంటే ఆటోమేటిక్గా వాళ్ళని ప్రభుత్వమే వీళ్ళు ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అని చెప్పని అధికార పార్టీనే వాళ్ళను ఎక్స్పోజ్ చేసింది. ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళని విధుల నుంచి దూరం పెట్టే ప్రయత్నం 100కి 100 రూపాయలు జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్కి ఆ అభిప్రాయం కలగటానికి లేదు. అంటే మనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి సిటిజన్ ఫర్ డెమోక్రసీ లాంటి ఆర్గనైజేషన్స్ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడానికి కూడా ఖచ్చితంగా బాధ్యులు అధికార పార్టీ నాయకులు. వీళ్ళు చేసిన అత్యుత్సాహ ప్రదర్శన దాన్ని గుర్తెరగకుండా వాలంటీర్లు కూడా కొంతమంది అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం, జెండాలు పుచ్చుకోవటం, క్యాపులు పెట్టుకోవటం, పాంప్లెట్లు వాళ్లే ఎళ్ళమంటే పంచుతా తిరుగుతాం కారణంగా వీళ్ళు అధికార పార్టీ సేవకులుగా తరిస్తున్నారు తప్ప స్వచ్ఛంద సేవకులు కాదు, వీళ్ళకి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిన అభిప్రాయం మిగిలిన రాజకీయ పక్షాల్లో కానీ ప్రజల్లో కానీ బలపడటానికి అధికార పార్టీ